ఈ డిసెంబర్ 2024 ఇది చివరి ఆదివారం. ఒక 2-3 రోజులు కొన్ని గంటలైతే 2025 అంటే 24 దాటి 2025లో మనము ఆయన దయ ఉంటే ఇప్పుడే ఉదయకాలం ఒక 3 గంటల ముందు గదిరాలయ పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఆయన 2 రోజుల నుంచి మాట్లాడడం లేదు, ఏం తీసుకోవడం లేదు, కాలు చేయి నీలుక్కొని పోయింది అని కొన్ని మాటలు వచ్చాయి. మరి అవతలకు వచ్చేది తెలియదు, ఇక్కడే ఆగిపోయేది తెలియదు, మనకు తెలిసిన సంగతి. ఇక తెలియని విషయాలు, మనకు తెలియని వారు ఎంతమంది ఏ ఏ పరిస్థితులలో ఉన్నారో మనకు తెలియదు. దేవుని సన్నిధి అనేటప్పటికీ చాలా వరకు మానవ తలంపులతోనే ఉంటాయి. సంఘములలో పనులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడైనా దేవుని కార్యములు జరగవు. ఆయన కార్యములు జరగాలంటే ఆయన మీద అనుకోవాలి, మనుషుల మీద కాదు. ఇప్పుడు నేను బైబిల్ చదువుతాను, నేను బైబిల్ పట్టుకొని తిరుగుతాను. ఏం తెలియని వాళ్ళకి ఇక ఈయన మీద దృష్టి. ఎందుకు చదివేది తెలియదు, ఎందుకు పట్టుకొని తిరిగేది తెలియదు వాళ్ళకు, ఈయనకు కూడా తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, ఈ సమాజంలో నేను బైబిల్ చదివితే నాకు బాగా తెలిసినట్లు, నేను బోధ చేస్తే నాకు బాగా తెలిసినట్లు, ఇంకా అంతా ఎవరంతకు వాళ్ళే. తాగినోళ్ళు అరుస్తుంటారు కదా, అట్లా ఇట్లా ఇట్లా అని, అట్లా అందరూ ఎవరి పని వాళ్ళే. నేను ఎందుకు ఈ మాటలు చెప్పగలుగుతున్నాను అని అంటే, దేవుని కార్యములు అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేసి చూపించాడో అది లోకానికి చూపించడం లేదు. మనం చదువుకున్న లేఖన భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచనాల వరకు అందరం కలిసి చదువుకున్నాం కదా. 8వ వచనాన్ని ఒకసారి అందరూ కలిసి 8వ వచనాన్ని, 13వ అధ్యాయము 8వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందామండి. 3 సార్లు చదువుకుందాం. ఓకే? ఆయన కుమారుడయుండియు చాలు, మరలా చదవండి. మూడోసారి, మోషే కూడా 40 సంవత్సరాలు నేర్చుకున్నాడు. మోషే కూడా, యోనా కూడా 3 రోజులు సముద్రంలో ఉండి నేర్చుకున్నాడు. బాలుడైన సమూయేలు కూడా తల్లి హన్నా పెంచిన పెంపకములో నేర్చుకొని యాజకుడైన ఏలీ ఎదుట పరిచర్య చేశాడు. అప్పటికి బాలుడైన సమూయేలు యెహోవాను ఎరగకుండెను అని వ్రాయబడి ఉన్నది. మనం ఇంకా చూస్తే దేవుని గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు బలియాగము కంటే ముందుగానే హెబేలు క్రీస్తుకు సాదృశ్యముగా బలి అయిపోయినాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన చనిపోయి కూడా విశ్వాసమును బట్టి మాట్లాడాను అని, దానిలను వినల్లా, చదివేది విడిచిపెట్టాలి. మీరు ఇంటికాడ చదువుకోండి, ఇంకా ఖాళీ సమయంలో కూడా చదువుకోండి. మీరు ఎవరే కానీ బైబిల్
చెప్పేటప్పుడు చదవద్దండి. ఇది చదివేది కాదు, వినేది, పాడేది, వినేది, ప్రార్థన, స్తుతులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వినల్లా. నేనైనా ఎవరైనా బోధ చేసేటప్పుడు నేను కూడా వినల్లా. నేనైతే బైబిలే తెరను, వినుకుంటూ కూర్చుంటాను. ఓకే, కొంతమంది రాసుకుంటారు, నేను రాసుకోను. ఇంటికి పోయినాక ఆయన ఏం చెప్పాడు అని దాన్ని బుడుకుతా జ్ఞాపకం రాకపోతే అది దొరికే వరకు విడిచిపెట్టను. అంటే మెదడుకు మేత అన్నట్టుగా తలకాయకి పని పెడతాను, హృదయానికి పని పెడతాను. ఇది వినేది టైం. చాలామంది చాలా పనులు అదే వేస్తారు, ఇంటికాడ మాత్రం చదవరు, మందిరంలోకి వచ్చి చదువుతారు. ఇది మంచిది కాదు. ఖాళీ సమయంలో చదువు, పనులు విడిచిపెట్టి కూడా చదువు, ఇంకా గ్రేట్. చేనికి పోకుండా, కూలికి పోకుండా కూడా చదువు. నా కోడలికి, రెండవ కోడలికి ఓ మాట చెప్పాను, పాప అన్నం వండి పెట్టి ఇంట్లో పరిచర్య చేయి, పనికి పోవద్దు, నిద్ర వస్తుంది దండిగా తింటే, ముద్ద తినుకుంటే 24 గంటలు ప్రార్థన చేసుకుంటూ ఉండని చెప్పాను ఒక కోడలికి. నా పిల్లలకి నేను చెప్తాను, మీరు ఏ పనులు చేయొద్దండి, మీ అవసరమైన పనులు చేసుకొని బైబిల్ బాగా చదవండి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి, వీలైతే పొలాలలో, అడవులలో, రోడ్లమ్మడి పత్రికలు పంచండి, ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, ఆయనే భోజనం పెడతాడని కూడా చెప్పాను. నా ఇంటికి ఏం చెప్తానో మీకు అవే చెప్తాను, నేనేం చేయాలనుకుంటానో అవే మీకు చెప్తాను. కాబట్టి ఇంటి దగ్గర విరామ సమయంలో మనం చదవాలి బైబిల్. ఇప్పుడు వినాలి. ఎవరికన్నా పోతే చదివేటోళ్ళని చూస్తే ఆపండి అంటాను. మీకు ఏమైతే చెప్తానో బయట అవే చెప్పొస్తాను. సేవకులు ఎంతమంది అన్నీ కూడా చెప్పొస్తాను. సేవకులు అంటే ఏమి, డ్రెస్ వేసుకుంటారు, బైబిల్ పట్టుకొని ఇంకా తెలిసి అక్షరాలు తెలుసు కాబట్టి చదువుతారు అంతే. ఇది బోధకుడు కాదు, ఇది సేవ కాదు. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఒబీడియన్స్, విధేయత నేర్పాడు, విశ్వాసమును నేర్పాడు, ప్రేమను నేర్పాడు, విడిపోయిన వారిని కలిపేది నేర్పాడు, గర్విష్ఠులకు బుద్ధి చెప్పాడు, అవిధేయతలకు విధేయత చూపి బుద్ధి చెప్పాడు. చాలామంది చిత్రాలు, చమత్కారాలు చేస్తారు కానీ వాళ్ళు చేసుకుంటారు, ఆయనకేం పట్టదు అవన్నీ, ఏం పట్టించుకోడు కూడా. మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆఖరికి. రేపు తీర్పు దినమందు మీరెవరో నాకు తెలియదే, నేను ఒక్కడే కదా లోకంలో ఉండింది, ఒక దేవుడనే కదా ప్రకటించుకునింది. ఇశ్రాయేలు ప్రజలను కూడా 430 సంవత్సరాలు వాళ్ళు ఆడ ఉంటే కూడా బయటికి తెచ్చిన తర్వాత నేను ఒక్కడే దేవుడు, మరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాను కదా. పొద్దు అనేకులు నమ్మకుండా ఉండడానికి అడ్డు ఆటంకం ఎవరంటే క్రైస్తవులే. నేను కొంచెం వేదనతో బాధపడుతున్నప్పుడు గుంటూరు విషయాల్లో, అక్కడక్కడ ఉన్న విషయాల్లో, ఈడనిట సార్ ఇంటింటికి చర్చి పెట్టుకున్నారంటే మరి వాళ్ళెట్లా దేవుని నమ్మినారు మనకేం తెలుసు. అట్లా ఉందా ఇంటింటికి చర్చి పెట్టుకోమని? మురుస్తారు పాయం పిల్లలు ఖచ్చితంగా. ఈ పిల్లలు ఎంతనా చెప్పు, మురల్లా బాగా బాగా ఎంజాయ్ అన్నట్టుగా, యూత్ కూడా అంతే, వాళ్ళ హోదాలో వాళ్ళు అట్లా విశ్వాసులైన వాళ్ళు కూడా తమకు తామే మురనిక చూస్తారు. ఇదంతా కుదురుబాటు అయ్యేది కాదు. ఆయన ఏమై ఉన్నాడో నువ్వు అది అయి ఉండాలి. చదవండి అక్కడ ఏమని మనం చదువుకుంటే, 7వ వచనం చదవండి. దానిలన్నా చదువు, 7వ వచనం చదువు. హెబ్రీ 5, 7వ వచనం. ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో, ఏ బాబు కాలు దించు, మహారోదనముతోను కన్నీళ్లతోను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన తండ్రి చేత అంగీకరింపబడ్డాడు. ఆ పద్ధతులన్నీ లేకపోతే ఆయన కుమారుడు కాదు, ఆయన రక్షకుడు కాదు, ఆయన ఏమీ నేర్పించడానికి వచ్చిన వాడు కాదు. ఎంత మంచి మాటలు ఉన్నాయి 7వ వచనంలో. శరీరధారి అయి ఉన్న దినములలో
ఆయన మహారోదనముతోనూ రక్షకుడయుండి, పాపుల విమోచకుడయుండి, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనే అన్ని రీతులుగా ఉంటేనే అంగీకరింపబడ్డాడు. ఎనిమిదవ వచనంలో ఆయన కుమారుడై నుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఏమేం శ్రమలు పొందాడో చూద్దాం కొద్దిగా. మత్తయి సువార్త, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము. అమ్మ బాగా వినండి. 26వ అధ్యాయము 59వ వచనం చదవండి. 26, 59. 59. అక్కడ ఆగల. దేవుణ్ణే చంపాలని మనుషులు, దేవుణ్ణే చంపాలని. మరొకసారి అదే 59 మరొకసారి బాగా వినండి అమ్మా. మీరు వాక్యం శ్రద్ధతో వినకపోతే అన్నీ ఉంటాయి దగ్గర, రంకులు పెట్టే ఉంటాయి, మానేది ఉండేలేదు, ఓ విధేయత ఉండేలేదు, ఏముండేలేదు. అందుకే బాగా వినండి. ఇప్పుడు అన్నని హెచ్చరించింది కూడా అదే. ఆయన బైబిల్ చదవకూడదని కాదు నా అభిప్రాయం, ఇది వినే పద్ధతి. నేనైనా ఎవరికైనా సమయం ఇస్తే నేను కూడా వినాల్సిందే. 59 మరలా. చంపవలెనని బాగా గుర్తుపెట్టుకోండి. చనిపోయిన మనలను, అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన మనలను ఆ మరణము నుండి విడిపించుటకు ఆయన వస్తే ఆయన్నే చంపాలనుకున్నారు. 60వ వచనం చూస్తే సాక్ష్యమేమీ దొరకలేదు. చదువు 60. ఆగండి ఆగండి. అక్కడ ఏమని అంటున్నారంటే, వీడు ప్రభుని ఏమంటున్నారు? ఎంత గౌరవం అండి. వీడు సామాన్యంగా ఎంత రఫ్గా ఉంటే ఆ మనిషిని అయితే వాడు వీడు అంటారు, కానీ ఒక అధికార హోదాలో ఉంటే కూడా ఆ మాటలు అనరు. ఆయన విమోచకుడండి, ఆయన నామము పరిశుద్ధమైనది, వీడు అంటున్నారు. ఇది ఇట్లా ఉండని 111, 8, 9 చూడండి. 111వ కీర్తన తీసిన వారు చదవండి. అది 9వ వచనం కదమ్మా. చదవండి 9వ వచనం. విమోచన కలుగజేయుటకు వచ్చిన వాడు, తన నిబంధనను నిత్యము ఖచ్చితంగా నిర్ణయించువాడు, ఉండనిచ్చువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, చాలు, పూజింపదగిన వాడు వీడు అంటున్నారు. చంపాలని దురాలోచన. 61వ వచనం దగ్గర ఆయన మత్తయి సువార్త 26, 61 బేస్ మీద ఉండండి సార్. తర్వాత 62 చదవండి. 62 అంటున్నా. ఊరకుండెను.
చాలామంది బయట సువార్త చేస్తారు, సంఘంలో కొట్లాడుతుంటారు. అది తృప్తి, తాగినోడు అరిచినట్టుగా పోయి చెప్పడం అదొక తృప్తి. మరి సంఘంలో వచ్చి కొట్లాడడమే. ఊరుకున్నావు? 62వ వచనంలో ఏముందంటే, 62 చదవండి. ఆగండి, ఆయన ఊరకున్నాడు. మనం ఇక్కడ మాట అక్కడేసి, అక్కడ మాట ఇక్కడేసి, ఇక్కడ మాట అక్కడేసి, మలుపులు తిప్పి తృప్తి చేసుకుంటాం. ప్రభువుని నమ్మినోడు ఇన్ని తిప్పలు పడాలనా? ప్రభువుని నమ్మిన వాడు ఇన్ని తిప్పలు పడాలనా? ఊరకుండేను. అబద్ధ సాక్ష్యాలు ఏమేమో చెప్తుంటే అధికారి లేచి, వీరు నీ మీద ఇన్ని పలుకుతున్నారు కదా అంటే ఆయన ఊరకుండేను. ఎవరైనా విమోచకుడు. 111, 9, 10 చదువుకున్నాం కదా. విమోచకుడు, పూజింపదగిన వాడు, నిరంతరము స్తోత్రము పొందదగిన వాడు, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నవాడు, విధేయత చూపించుటకు వచ్చిన దేవుడు. నేను మీకు చెప్తున్నా, ఏ పాడురుకుపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా ఒక చలామణి అయ్యేది కాదు ఇది. నేను ఒక మాట అడుగుతా, ఏమరా అట్లా చింపుకుంటావు? 100 రూపాయల లోటు, అది 100 రూపాయల లోటు, అది ఎంత అనగాని పోయి నేను చింపుకుంటాను. చింపుకుని ఘాటుగా జరిపోయింది కానీ చెల్లుతుందా? మీరు చెప్పరు కూడా. ఇప్పుడు 100 రూపాయల లోటు నా ఇష్టం చింపుకుంటాను అన్నాడు, నీ ఇష్టము అంటాడు, అది మరి చెల్లుతుందా? అంతే నీ బతుకు. యేసు నీకున్నాడా? యేసు నీ హృదయంలో ఉన్నాడా? ఆయన ఊరకుండెను. అరవై 66. అదే మొత్తం 26, 66. నేను ఒకే అధ్యాయంలో నుంచే వెళ్ళిపోతున్నాను. వీడు ఎన్నిసార్లు అనరండి? వీడు మరణమునకు. ఎవరైనా పరిశుద్ధుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవారు, ఘనమైన దేవుడు, యోగ్యమైన దేవుడు, మరణము లేని దేవుడు. ఆయన లక్షణాలను బట్టి కొన్ని చూస్తే ఆయన ఎవరిలో ఉన్నవాడు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అది అట్లే పట్టుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. దానిలోనే చదువు. హెబ్రీ 7:26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ లక్షణాలు కలిగిన ఆ ప్రభువుని ఏమంటున్నారంటే వాళ్ళు, మరలా మత్తయి సువార్త 26వ అధ్యాయానికి వద్దాము. 66వ వచనములో, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడు. వీడు మరణమునకు పాత్రుడు. వీడు మరణమునకు పాత్రుడు. చూద్దామట్లే 67.
ఏమే ఆగు, కొట్లాటలు ఎందుకు మనకి? యేసు లేడు కాబట్టి, యేసు లేడు కాబట్టి. నిన్నే కదా క్రిస్మస్ చేసిన దయ్యాలు చేయవా? హోటల్లో కూడా భక్ష్యాలు చేస్తారు. హోటల్లో కూడా ఒక ఫోటో పెట్టుకొని అన్ని ఫోటోల పక్కన ఈయన కూడా ఒకటి సిలువ గుర్తు పెట్టి ఆటోమేటిక్ పద్ధతిలో లైట్ ఆఫ్ కావడం, ఆన్ కావడం, ఆఫ్ కావడం, ఆన్ ఆఫ్ కావడం అట్లా ఏర్పాటు చేసుకుంటారు. అయితే అది ఏమన్నా మోక్షం ఇవ్వగలదా? పాప క్షమాపణ ఇవ్వగలదా? అది నిన్ను రక్షించగలదా? పిండి వంటల ద్వారా నీకు మోక్షం అంటే ఎన్నడూ కుదరదు. అది ఎవరి మాట మాట్లాడేది? చూడండి 67 మళ్ళా. మీరేం చదవరమ్మా? ఒక మత్తులోకి వెళ్ళిపోతారు. నిన్న 2 రోజులు ఇంకా శరీరం నిండి ఉంటుంది, అది పండబెడుతుంది. ఎవరంతా వాళ్ళు చదవాలి, ఎవరంతా వాళ్ళు ముందు ఉండాలి. చదవండి అంటేనే కాదు, ఆ చురుకుదనం, అది ఆత్మ ప్రేరేపణ. అది నేను చదవాలి, నేను దిద్దబడాలి, నేను వాక్యం ధ్యానించాలి, వినాలి, చదవాలి, పట్టుదలతో ఉండాలి. చదవండి 67. చాలు. ముఖం మీద ఏమేసినారు? ఏమన్నా ఇంతో మాట్లాడవంటే వాళ్ళు సరిగా లేరనా? ఇతను సరిగా ఉన్నాడంట. నీకు ఆయన సరిగా ఉంటే నీకేమి, సరిగా లేకుంటే నీకేమి, నువ్వు సరిగా ఉండు. అతడు సరిగా ఉంటే నీకేమి, సరిగా లేకపోతే ఆమె సరిగా ఉంటే ఏమింటే సరిగా నువ్వు సరిగా ఉండు. నువ్వు సరిగుండు. ఆయన ముఖము మీద ఉమ్ము వేసి నమ్మేటప్పుడే నమ్మకూడదండి యేసుప్రభుని. నమ్మిన తర్వాత ఆయన స్వరూపం రావాలి నీకు. చిలక పలుకులు ఏం చేయదు, జిట్టు తీసినట్ల పిల్లగానికి జిట్టు తగిలినట్టుండదని ఆ తెల్ల బట్ట తీసేది, కాల్చేది. చూడమ్మ వాసనే లేదు, చూడమ్మ వాసనే లేదు, చూడమ్మ తూ 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 అనేది, ఆ బూడి తీసుకునేది, ఇటు రాసేది, ఇటు రాసేది, ఇటు రాసేది, ఇటు రాసేది. ఇంకా కొంతమంది 2 ఈత మంటలు తెచ్చి అగ్గంటించేది, 2 ఒట్టి మిరపకాయలు వేసేది. చూడమ్మ ఘాటే లేదు, చూడమ్మ ఘాటే, ఎత్తుకొని దాటివా, ఇట్లా దాటు, ఇట్లా దాటు, ఇట్లా దాటు, అగ్నిగుండము దాటించిరి, శకుండము చూసిరి అన్నట్టు. ఇవన్నీ పనికిరావు అంటే అవి ఒకటే కాదు, అట్లనే చిలక పలుకులు కూడా. గడిచేపు నీకు మంచి మనసు ఉంటే నువ్వు గడిచేపు మాట్లాడేది కాదు. ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకు శ్రమలు అనుభవించాడు. ఆయన ముఖము మీద ఉమ్ము వేసి, ఇంకేమో ముందుకొద్దాం. ఏం చేసిరి? గుద్దు నా గుద్దు చూపిస్తున్నాను నిన్నే. శత్రువులు అట్లా కొట్టుకునేది వినపడుతుంది పక్కకు. ఒకటి చక్క నిలబడు. దీన్నేమే కష్టం లేడు ఉంచి ముద్దు మీద. నేను ఉంచుతుంది నీ మూతి మీద భూమి. నువ్వేనంటూ ఉంసే. ఆ బాబు కరెక్ట్గా మాట్లాడుతుంది. ఉంసు, నువ్వు ఓర్చుకోలేవేమో. నేను ఇది నవ్వే కాదు చెప్పేది. ఎవడన్నా ఉంచితే ఒప్పించుకుంటున్నావా? ఉమ్మన్నప్పుడు చేయాల పని. నెమ్మది ఉండదండి, నెమ్మది ఉండదు. క్రియా విశ్వాసం 2 ఉండాలి.
ఏంటి దగ్గరమమ్మ, మేము శాతగానోళ్ళమా? మరి యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? గొలియాతు స్వభావం పోలేదే. మా తమ్ముడిని గిద్యోన్ని ఎంతమంది చూశారండి? చూసిన వాళ్ళు, మా తమ్ముడిని గిద్యోన్ని చూసిన వాళ్ళు. చాలా పొట్టిగా ఉంటాడు. బెరేని ఎవరు రాలేరు ఆ బాబు దగ్గరికి. హార్లో పోతాడు. కొట్లాటకు కానీ ముక్కుసూటిగా మాట్లాడేకి కానీ వెనక్కిరాడు. చివరి తమ్ముడు మా ఇంట్లో 10 ఆ పిల్లోడు చిన్నగా ఉన్నప్పుడు ముద్దుగా చాలా రకరకాల బట్టలు కుట్టినా, నేను బాగా ఎత్తుకున్నాను కూడా. అయితే ఆ బాబు ఊర్లో తన్నలు తిన్నాడు కానీ నేను పోలే, ఊర్లోనే ఉన్నాను. నేను చేసిన తప్పు తన్నలు తింటాడు, నాకేం పోలే. నేను ఎందుకు ఈ మాటలు చెప్పగలుగుతున్నాను అని అంటే, అటువంటి సందర్భాలలో మనం చెడిపోయే ప్రమాదం ఉంది. మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఆగాలి అక్కడ. పెడతాను మొన్న కింద పడి కాలు చేతులు బాగా దెబ్బలు తగిలితే మన ఊరు నుంచే పోయి వేరే ఊరికి పరిచర్య చేసి అట్లా వస్తే తెలిసింది. నేరుగా ఇంటికి పోయినా, ప్రార్థన చేసిన, జేబులో 4,000 రూపాయలు ఉంటే ఇచ్చిన, బాగా తెచ్చుకొని తిను చూపించుకొని. ప్రేమించే విషయంలో ప్రేమిస్తాను కానీ జగడాల విషయం మనది కాదు అది. కానీ ఇక్కడ ఎక్కువ లింక్ సర్వీసులు ఉన్నాయి. లింక్ సర్వీసులు పో నరకానికి. ప్రాణము లేని శరీరము ఎలా ఆయన ఉమ్మి వేయించుకునే ఎలా రొట్టె అంతా అయిపోతుంది. అన్ని కొట్లాట్లు ఉంటాయి. ఏమో ఊగులాడతావు, రాయి పెట్టాలా పైన కదలకుండా. విక్టోరియానా నోరు లేదా ఉందా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, యాకోబు 2:26 అంటాడు కదా, చూడండి. యాకోబు 2:26, ప్రాణము లేని శరీరము మృతము, మరణము. ఇంకా అట్లే క్రియలు లేని విశ్వాసం. విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోదు. ఆయన ఉమ్మి వేయించుకున్నాడు, నువ్వు ఉమ్మి వేయించుకోవాలి. ఏ పాప మెరుగని ఏ పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరా కే పాటలు. ఓ అమ్మో, ఎవడు ఏమంటే ఊకుండేది లేదు. ఎట్లాంటి వాళ్ళే మరి పాడింది, నా పాపముల కొర కీ పాటలు నొందినావా. రే సైతాన్ పాడద్దురా, ఎవడు పాడమన్నాడు నిన్ను? ఏ అక్క పాడద్దా పాటను? ఏం అర్హత ఉందని పాడుతున్నావు? తిట్టినోడిని తిడుతున్నావు, ఉంచినోడిని ఉంచుతున్నావు, కొట్టించినోడిని కొట్టిస్తున్నావు, అన్నోడిని అంటున్నావు, తిట్టినాకని తిడుతున్నావు. నీకేంట ఏం అర్హత ఉందా నీకు? పూత బోధ, పూత యేసు ప్రభు కాదండి, చిమ్కి పౌడర్ కాదు యేసు ప్రభు. ఆయన నిజముగా దేవుడై ఉండి మరణములో ఉన్నటువంటి మన కొరకు రక్త మాంసములో పాలివాడయ్యాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎబ్రీ 2:14. అవును, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా మరణము ద్వారా నశింపజేయుటకు, మరణ భయం దాస్యము చేత లోబడిన వారిని విడిపించుటకు రక్త మాంసములో పాలివాడాయను. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఎంతటి గొప్ప దేవుడండి యెహోవా. నిన్ను పోలిన వాడెవడు? యెహోవా నిన్ను పోలిన వాడెవడయ్యా? మరణము లేని దేవుడు. మరణం ఆయనకేం భయం? మనకు భయం.
మనకు భయం. యేసును ఒక్కసారి ఎరిగితే యేసయ్య కంటే నీ కుటుంబం ఎక్కువ కాదు. యేసు కంటే నీ భార్య ఎక్కువ కాదు. యేసయ్య కంటే నీ ఉద్యోగము ఎక్కువ కాదు. కలెక్టర్ అంటే ఒక జిల్లాకు రాజా? చెప్పండి, నాకు తెలియక అడిగాను. కలెక్టర్ అంటే ఒక జిల్లాకు రాజా? రైట్. ఉపరి పెసలదిన్నకు వచ్చాడు కలెక్టర్, ఆయనకు పోలీసులు కూడా వచ్చారు, బందోబస్తు కూడా ఉంటుంది. ఒక జిల్లా అంటే ఎన్ని మండలాలు అమ్మా? సరే మీ ఇష్టంలే, కానీ చెప్తేం చెప్పకపోతే అంటే ఇంత అధికారం కలిగినోడు అని గుర్తుకి నేను అడిగింది అంతే. అయితే గమనించండి, ఆదివారం రోజు చర్చిలో ఈయన స్థానం ఎక్కడుండాలి లెక్కకి? ఆదివారం రోజు ఈయన స్థానం ఎక్కడుండాలా అని అడుగుతున్నా మిమ్మల్ని లెక్కకు. మరి ఒక జిల్లాకి రాజు అయినప్పుడు, కొన్ని మండలాలకు అధ్యక్షుడైనప్పుడు, ఆయనకు భారీ బందోబస్తు కూడా ఉన్నప్పుడు, ఇంకా కలెక్టర్ని దాటి యువతల నుంచి అవతలకి ఏం పోకూడదు, అవతల నుంచి యువతలకి ఏం రాకూడదు, అంతే కదా? ఇక్కడ ఎన్ని శాఖలన్నీ ఉండని, ఎంతమంది అధికారులన్నీ ఉండి అక్కడి నుంచే కదా అంత రావాల్సినది, నేను అనుకుంటున్నా అంతా. అయితే నేను ఇప్పుడు అడిగేది ఏమిటంటే మీకు అర్థం కావడానికి, నాకు తెలిసవడానికి మీరు చెప్తే, ఆయన చర్చిలో ఆదివారం ఏ స్థానం కలిగి ఉండాలి? ఎక్కడ ఉండాలి? వాకిలి దగ్గరనా? ఏడా? పోనీ వాళ్ళు రాలేరులే ఇటుకి, పోనీ ఎక్కడ ఉండాలి? కిందనా? ఏం మాట్లాడడానికి రాదు మీకు? కలెక్టర్ అంటే తెలుదా? కర్నూలు మేర ఉండరు, ఏడుండాలి బాబా? మీ ఎడ్యుకేషన్ బట్టి చెప్పండి. కలెక్టర్ అంటే మీకు తెలుసు కదా, ఏడుండాలి ఆయన? ఆదివారం రోజు ఆయన తీర్మానం ఏమిటంటే, చెప్పులు ఇడిస్తారు కదా బయట, చెప్పులకు కావలి, చెప్పులకు కావలి. ఎవరు చెప్పారంటే బైబిల్ చెప్పింది ఆయనకు. పరలోకమందు ఎవడు గొప్పవాడు అనుకుంటాడో, సేవకుడని, సంఘ పెద్దలని, లేకపోతే ట్రెజరర్ అని, ఖజానాదారుడని ఇట్లాంటివన్నీ చెప్పుకునేటోడు కాదు, దేవుని సొమ్ము నుంచుకున్నాడు కాదు. మళ్ళీ చూపించాలన్నమాట. అదే మత్తయి సువార్త దొరికిందా? విన్న వాక్యమే కదా. ఆడపిల్లలు ఎవరన్నా తీసారా? మీకు ఈ పాటికి దొరికిండాలి ఆ మాట. దొరికిందా? దొరకలేదా? పరలోకమందు ఎవడు గొప్పవాడై ఉండాలి అనుకుంటాడో, వాడు ప్రముఖుడై ఉండాలని అనుకుంటాడో, వాడు అందరికీ ఏమై ఉండాలి? మార్కు సువార్త తీయండి, 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము. దానిలన్నా చదువు, 33వ వచనం నుండి. ఆనాడు శిష్యులకు కూడా ఉన్నది ఈ సమస్య, నేను గొప్ప నువ్వు గొప్ప అని అన్నమాట. చదువు. వాడందరిలో కనపడివాడును అందరికీ పరిచారకుడై ఉండవలెనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలువబెట్టి వారిని ఎత్తి కౌలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలో ఒకరిగా నా పేరట
సరే, అక్కడ ఏమని ఉన్నది? 35వ వచనం మధ్య భాగంలో, 35వ వచనం 3వ లైన్లో, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికి పరిచారకుడై ఉండవలెను. 60 ఏళ్ల కిందట ఈ మాట నా హృదయంలోనికి వచ్చిందండి. ప్రభు స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కడైనా పోతే స్టేజీలు కానీ, చప్పట్లు కానీ, పూలదండలు కానీ, శాలువలు కానీ, లేకపోతే కుర్చీ మీద కానీ, ఇవన్నీ నాకు చెత్త. ఇవన్నీ ఘనము వాక్యము, ఘనము ప్రభుకు చోటిచ్చుట. ఇప్పుడు నొప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కూర్చుంటే లేయలేను, లేస్తే కూర్చోలేను కాబట్టి ఈ షుగర్ను బట్టి కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నాను. అంతేగాని నా వయసులో ఎక్కడ దేన్ని ఆశించిన వాడను కాను. నేను ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, సంఘ పెద్దలంత దండగా ఎవరు లేరు. ఎవరిలోనైనా సరే అందరికి దాసుడు గమ్మని వాక్యం ఉంటే నువ్వు ఏడు చేస్తున్నట్టు వస్తావు పోతావు. ఏడు చేసేది లేదు, మందిరం చూసేది లేదు, తలుపు వేసేది లేదు, తలుపు తెరిచేది లేదు, బండలు కడిగేది లేదు, చాపలు వేసేది లేదు. అందరికి దాసుడు కావాలంటే ఊకొస్తుంది అనుకుంటువా? ఆదివారం రోజు చెప్పులుడిస్తే చెప్పులకు లైన్ 1 by 1 మళ్ళా ఇంటికి పోయేటప్పుడు అమ్మ కానీ అమ్మ నీవి, అక్క చెల్లి తమ్ముడుగా ఇవి లైన్గా. చర్చి అవతల పెద్ద ధనవంతుడు ఉన్నాడు, ఒకడు మలిసిపోయిన ధనవంతుడు ఉన్నాడు. అట్టే పోయేటోడు. ఈయన కలెక్టర్ అని ఆయనకు తెలుసు. ఆశ్చర్యపోయాడు. కలెక్టర్ చెప్పుల దగ్గర కావి ఉన్నాడు. ప్రశ్న వచ్చిపోయింది ఆయనకు. నేను ఈ మర్మమేమో అతను అడుగుతున్నా, నేను తక్కువైతాను. కానీ ఇంకెవరు నన్ను అడుగుతున్నా, ఎవరిని అడిగినా తక్కువైతాను, ఇంత పెద్ద సావుకారి కాబట్టి. ఏమన్నా కానీ బయటలో కొనుక్కొని చదువుదాం, ఆ సంగతి ఏమో బయటకు వస్తుంది. ఇది మర్యాద కదా. బాటనని అడిగి ఏం తెలుసుకోవాలి, దానిని అడిగి ఏం తెలుసుకోవాలి, రత్మనని ఏం అడిగి తెలుసుకోవాలి? వాళ్ళందరి ముందు నేను చిన్నగానా? బైబిలే కొనుక్కొని బైబిల్ చదువుదాం. కొన్నాడు. కలెక్టర్ ఏం చెప్పులు కాడు ఉన్నాడు. మేము బైబిల్ కొన్నాడు, చదివాడు, నిశ్చేష్టుడైపోయాడు, ఖాళీ అయిపోయాడు. తనకు తానకే ఏడుపు వచ్చేసింది. ప్రభువా, ఎంత దయామయుడవయ్యా, కండ్లు మూసుకొని పోయాను కదయ్యా. అంత లేదే ఒక జిల్లాకు రాజు వంటి హోదా కలిగినోడు చెప్పుల కాడు ఉన్నాడంటే, నువ్వు శిష్యుల పాదాలు కడిగేవంటే నాకు దొరకకుండా ఇన్నాళ్ళు ఎట్లున్నావయ్యా, నాకు దూరంగా ఇంత గొప్ప దేవుడు ఎట్లున్నావయ్యా. చర్చి ముందే వెళ్తున్నాడు, వాక్యం వినపడతా ఉంది. క్రైస్తవులు బైబిల్ పట్టుకొని మందిరంలోనికి పోతున్నారు, బయటకు వస్తున్నారు, ఉదయం సాయంకాలం టౌన్లోకి పోతున్నాడు, ఇవన్నీ చూస్తున్నాడు. ఆయనకు మాదిరి ఒక కలెక్టర్ సువార్త చెప్పాడా? మిమ్మల్ని మీరు ఎంత మౌనంగా ఉంటారో అంత చెడిపోతారు. కొట్లాడే కాడగాడ అట్లుంటారు, రంకులే రావు. అడిగితే తమాషనా మీకు? మెలకు ఉంటుంది, కదలిక ఉంటుంది, నేర్చుకుంటావు, జ్ఞాపకం ఉంచుకుంటావు. ఆయన సువార్త చెప్పాడా? పత్రికలు పంచాడా? మాదిరి చూపెట్టాడు. ఒక ఆత్మను, సామాన్య వ్యక్తిని కాదు, ధనానికి మూలాధిపతిగా ఉన్న ఓ పీఠాధిపతి లాంటి వాడిని మార్చివేశాడు. కలెక్టరు ఎన్నో వచనంలో ఉన్నాడు. ఇప్పుడు చూడు, మార్కు సువార్త 9వ అధ్యాయము ఎన్నో వచనంలో ఉన్నాడు? 30వ వచనం. రటమన చదువు. 30 కాదు, 35. మరి గుడ్డోని నాకు అట్లే చెప్తారు 35. అమ్మ అన్నా ఉన్నాడా? మార్కు 9:35. ఇది ఒరిజినల్ మాట, నాకు పరిపూర్ణంగా ఇష్టమైన మాట. నా పయ్యల్లా అప్పుడుకు పట్టింది, ఇప్పుడుకు పట్టింది. ఒకవేళ నాకు కొన్ని బలహీనతలు, శరీర బలహీనతలు ఉన్నప్పటికీ ఆ మాట నాకు జీర్ణమైపోయింది. నా దేహానికి, నా హృదయానికి పైబట్టిపోయింది.
మరి నీ తీర్మానం ఏంటి? నేను చెప్తున్నా, సువార్త చెప్పేది సులభమే, బైబిల్ మోసుకొని తిరిగేది సులభమే, ప్రార్థన చేసేది సులభమే, పాటలు పాడేది సులభమే, బోధ చేసేది సులభమే, అన్నీ సులభమే. ఏది కష్టము అంటే క్రియా విశ్వాసాన్ని రెండు చూపాలి. వీటిలో సాధకం చేయబడితే నీ అంత ధన్యుడు అమ్మ, నీ అంత ధన్యురాలు మరొకరు లేరు. నువ్వు లీనమైపోవాలి. నేను ఒక మాట చెప్తున్నా మీకు, ఇట్లనే క్రిస్మస్ సందర్భము మనం అయిపోగొట్టుకున్నాం. వాడు పండగకి వచ్చాడు. ఆదం దగ్గర బళ్ళారి రోడ్డుకి ఇట పత్తి చెక్కులు వేసుకొని అటు పోతారు. ఆ రైల్ గేట్ దాటల్లా. చెల్లెలి అన్న ఊర్లోకి పోయేస్తానంటే, బావ నేను కూడా అట్లా వస్తా చూడనీకి అని వచ్చినాడు. బళ్ళారి రోడ్లో ఆ బ్రిడ్జి వేసే కాడ, ఆ రైల్ కమ్మీల కాడ కొన్ని గుడిసెలు ఉంటాయి వేసలవి. వాళ్ళు బాగా అలంకరించుకొని చిత్రీకరించుకొని అవతల యువతల కూర్చుని ఉంటారు. బాబా నేను ఇదల్లా చూసుకుంటూ ఉంటాను, రైలు ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో, నువ్వు పోయి రాపు, నేను ఈడే ఉంటా చూడి, పోయేటప్పుడు నన్ను బిల్ అన్నాడు. ఇప్పుడు ఆ రైల్వే నడమ, ఆ కమ్మీల నడమ వస్తున్నాడు. అవతల ఇల్లు, యువతల స్త్రీలు యువతల కనబడుతూ ఉన్నారు. వాడు లీనమైపోయినాడు. ఇక బావ లేదు, భార్య లేదు, పండగ లేదు, ఆ రైలు లేదు, ఏం లేదు. వాళ్ళ ఆ దృష్టి ఆకర్షణ లీనమైపోయి వాడు మునిగిపోయాడు. సాయంకాలం లోకల్ బండి వస్తూ ఉంది, ఆరనిస్తూ ఉంది, ధ్యాస లేదు వానికి, కైపు ఎక్కిపోయింది, కామానికి కన్నులు లేవన్నట్లుగా. ఏమాత్రము చలించేవాడు ఆ శబ్దాన్ని గుర్తుపట్టినాడు, అంత మునిగిపోయాడు. రైలు వచ్చింది, కొట్టేసింది. పండుగ, నిండు పండుగ, సాయంకాలం ప్రార్థనలో కూర్చోవాలి. భార్య చెప్పింది తొందరగా రాని కాసి. అంత గుంపు కూడారు. బావమరిది టౌన్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి చూస్తే, బావమరిది నా చెల్లెలకి నేనేం ముఖం చూపించాలని ఆ బ్రిడ్జి ఎత్తైనది, మధ్యలో స్లాబ్ వేయలేదు, వాడు అందరి నుంచి ఎక్కి కింద పడి వాడు చచ్చిపోయినాడు. పండుగే. ఏది పండుగ? ఆత్మరక్షణ. నేను ఎందుకు చెప్తున్నాను ఇవి? మునిగిపోయాడు వాడు. నీ అధికార దాహం కావచ్చు, నీ బంధుబలగం దాహం కావచ్చు, లేకపోతే నీ బలం కావచ్చు, నీ డబ్బు కావచ్చు, లేకపోతే నీ దేవుని సన్నిధిలో ఇవన్నీ పనికిరావు. ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిని ఎల్లరా వాడు అందరికి దాసుడు కావాలి. పరిపూర్ణమైన మాట, నాకు ఇష్టమైన మాట. ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయానికి వద్దాం. తొందరగానే ముగించుకుందాం, చూద్దాం, తీయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 66వ వచనం చదవండి. తీసిన వారు 66. వీడు చచ్చిపోవాలి. మొక్క మాట పలకలేదు. మనం ఎన్ని మాటలు పలుకుతాం ఏమైనా వస్తే? అక్కడనే ఫెయిల్ అయ్యేది. నడుచుకుంటూ వస్తాము, కొద్దిసేపట్లోనే ఫెయిల్ అయిపోతాం. ఇంకా ముందుకురా. 67. అమ్మా సులభమమ్మా రొట్టె తినేది, సులభమా రొట్టె తినేది. ఉంపించుకునే గుద్దించుకునే లక్షణం నీకు లేనప్పుడు ఏం ప్రయోజనం? ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. 68. కొట్టి 27వ అధ్యాయము 2వ వచనం. బంధించి ఏం చేసినాడని? దొంగతనం చేసినాడా? బంధించడానికి, బెడీలు వేయడానికి? ఎవరినన్నా నరహత్య చేసినాడా? ఏమీ లేదు. పాపుల రక్షకుడు, నేను పాపులను పిలువ వచ్చినని చెప్పాడు. చూద్దాం, చూడండి వచనము 28, 27లోనే 28.
అన్ని మర్యాదలు చేసి మళ్ళీ అపహసించినారు. అపహాస్యం అంటే నేను మీకు అర్థమయ్యేది చెప్తాను. అపహాస్యం అంటే కొంగని ఎంతమంది చూశారు? కొంగ కొంగ కళ్ళున్నాయా మీకు? మీకు కళ్ళున్నాయా? ఎంతమంది చూసినారు కొంగని? నక్కని ఎంతమంది చూసినారు? ఇవి రెండు ఫ్రెండ్షిప్. కొంగ ముక్కు ఎంత ఉంటుంది? నక్క మూతి ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. ఏమో అసూయ పుట్టింది. మంచి స్నేహితులే కానీ అసూయ పుట్టింది. నక్క ఏమనిందంటే, కొంగ బావ రేపు మా ఇంట్లో నీకు విందు చేస్తాను, రేపు నువ్వు మా ఇంటికి రావాలని చెప్పింది. ఓయబ్బా నువ్వు ఇంత నమ్మకంగా చెప్తే నేను రానా అని సిద్ధపడింది, పోయింది. అది కలసం చూసి ఉంటారు కదా, ఇంత తెలుపు పెద్దగా ఉంటుంది. అది ఎంత పడుతుంది? పడితే బాగా చేపల పులుసు కాసి రసం పోసింది దాని నిండా. దానికి యాడి వరకు మునగల కొంగది ముక్కంతా పోలా. అది ఎంత గుక్కినా రసం తాగడానికి వీలు రాదు. తనకలాడింది, ఇంకా అబ్బికాయలేదు. మిత్రమా రేపు నేను నీకు విందు చేస్తాను, నువ్వు నా ఇంటికి రావాలా అని చెప్పింది. బాగా ముక్కల పులుసు చేసి పొడుగుటి కూజ స్టూల్ మీద పెట్టి అది పడకుండా పెట్టి అందులో పోసింది. మిత్రమా మీరు ఆరగించవచ్చు అని చెప్పింది. పైన ఉంది, గర్రున తిరుగుతుంది, ఇట్లా అంటుంది కానీ లోపలికి పోవడం లేదు. అంటే అర్థం ఏమిటంటే, ముందు కొంగను అపహాస్యం చేసింది, ఇప్పుడు కొంగ నక్కను అపహాస్యం చేసింది. అంటే కొంగల బుద్ధి మనకుంది, నక్కల బుద్ధి మనకుంది. పరమగీతములు అంటాడు, మన ద్రాక్ష తోటలు పూతకొచ్చి ఉన్నవి చూడండి. ఏమో మరి తిప్పేస్తారు, తీసినట్టు తెలిసినట్టుంది మీకు. చాలా మంచిది. ప్రసంగి అధ్యాయము వచనం చెప్పమ్మా. పరమగీతం 2. నేను ఎందుకు ఈ రెఫరెన్స్ తీయాల్సి వచ్చింది అని అంటే, ఏమబ్బా ఇట్లా చెప్పా అంటే, నక్కల్లాంటి బుద్ధులు మనకున్నాయి. చదువమ్మ చదువు. ఏ నక్కలను పట్టుకున్నలా చెప్పండి, వినలేదా? ఏ నక్కలను పట్టుకున్నలా? ఇంకా ఏ నక్కలను పట్టుకున్నలా? మందిరములో నక్కలున్నాయి, మందిరములో కొంగలున్నాయి. కొంగ జపం చేసే వాళ్ళు ఉన్నారు, నక్క జపం చేసేటోళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఏ ఆత్మకు ఉపయోగపడరు. ఆయన తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాను? విధేయత నేర్చుకున్నాను. హెబ్రీ 5:7-8 చూసినట్లయితే, అందుకొరకే మత్తయి సువార్తలో ఇంకొక మాటను చదువుకుందామండి. చూడి 27వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. మళ్ళీ త్వరగా ఎవరైనా మత్తయి సువార్త 27 త్వరగా రావాలి. 29 నుంచి రండి. ముండ్ల కిరీటమును అల్లి విధేయతనే మరి. ఓయబ్బా ఎంత గణపరుస్తున్నారు, ఎంత స్తుతిస్తున్నారు ఆయన్ని. అంత మోకాళ్ళు ఉన్నారు, యూదుల రాజా నీకు శుభం అంటున్నారు, మళ్ళీ అపహసించినారు. కొంగ నక్కనేం చేసింది? మరి ఎందుకు వచ్చినట్లు మీరు? ఇంటికి వచ్చి చుట్టమన్నా మాట్లాడియాలా, నువ్వన్నా మాట్లాడియాలా. మాట్లాడియకపోతే చుట్టం వచ్చినది నీకు ఇష్టం లేదు, వాళ్ళ ఇంటికి వచ్చింది వీళ్ళకి ఇష్టం లేదు. మరి మీకు ఇష్టమేనా దేవుడు అంటే? నేను పలకరిస్తుంటే ఏమనరు? ఓహో మీరు పెద్దోళ్ళేం కదా, నాది పొరపాటు, నాకు చాలా పొరపాటు, వద్దులేండి అమ్మా, నా పనిలో నన్ను వెళ్ళిపోతా. పిలిస్తే పలకనప్పుడు ఏమడుగుతావు నువ్వు దేవుణ్ణి?
మిమ్మలను పురికొల్పుతున్నాను కానీ మీకు అది అర్థం కావడం లేదు. ఆయనను అపహసించి మోకాళ్ళుని శుభమని చెప్పి ఆరాధనలోని పద్ధతులన్నీ ఉపయోగించారు. మనం కూడా మోకరిస్తాం, మనం కూడా విధేయత చూపుతాం, మనం కూడా స్తుతులు చెల్లిస్తాం. ప్రభువా నీకు స్తోత్రం అంటాం, మాకు ఆత్రం అంటాం. ఏమి ఆయనకు స్తోత్రము, మనకి మాట్లాడాలి కదా, త్వర తిట్టిన వాళ్ళని తిట్టాలి కదా, కొట్టిన వాళ్ళని కొట్టాలి కదా. నేను ఇంకోటి గమనిస్తాను, ఇది ఎవరి దినమండి? ఆదివారం ఈ దినమతి పావనమండి, అయ్యలారా అమ్మలారా ఆలకించండి, మీరు అనుసరించండి. సోమ మొదలు శని వరకు పనులు చెయ్యాలి, ఈ పుణ్యదినమున పని మానవలెనుగా, ఈ పుణ్యదినమున ప్రార్థింపవలెనుగా. గుట్టు అంటుంటారు, ఎప్పుడు సందేశపదమా, ఎప్పుడు సందేశపదమా, ఎప్పుడు గ్లాస్ అందించారా, ఎప్పుడు రట్ట ముక్కు ఇచ్చారా, తినేది అడేసేది దుమ్ లేప. ఇంకెందుకు రావాలా? వాళ్ళు మొత్తుకుంటారు ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివుని పూజించేది ఏంటికి? వాళ్ళ కథ. మనది ఈ తంతు. వచ్చేది ఎప్పుడు వెళ్ళిపోయాం. ఇంకా అన్నోళ్ళకు కూడా కొన్ని విషయాలు అంతే. ఎవరన్నా సేనుల్లో పొలాలు ఉంటాయి, గప్పును ముగించింటే వెళ్ళిపోతుంటాం కదా. నేను మిమ్మల్ని హేళన చేస్తలేను, పురికొల్పుతున్నా. 3 పేటల త్రాడు త్వరగా పలిమే బదులు అట్లా ఎంబడే రెఫరెన్స్ అధ్యాయం తీసి చదివింటే ఎంత బాగుండేది. చాలాసార్లు చెప్పాను కదా. నా ముఖం చూస్తే బైబిల్ నీ చేతులు ఉంది కదమ్మా. ఆమోసు గ్రంథము ఇప్పుడన్నా పుడుకోండి. దొరకలేదా? అయ్యయ్యో. సరే గో, నేను మీకు అర్థమయ్యేది చెప్తాను. బాబు రే, నా పక్క వస్తున్నా, మరి ఆయన ఇష్టం, ఆయన ఆటికి పోయినా తెలదు, మరి నువ్వు పెట్టాడే జడేసుకున్నాడు ఎవరు అందరూ తీసుకుని వస్తాను. జడేసుకున్న ఒక రండి, జడేసుకున్న ఒక రండి అని పిలుస్తున్నా నేను. ఇక 3 విషయం వాడు కింద పెట్టండి. నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలా 3 ప్యాన్లు ఉన్నాయి. ఈ 3ంటిని కూడా ఒక్కొక్కదాన్ని పురి పెట్టాలి. పురి పెట్టకపోతే అది నిలబడదు. నడికట్టైనా బండికి, గుండెకి వాళ్ళైనా, మోపుతాడైనా, అది ఏదైనా సరే ఏమనుకోవాలి. ఈ అన్ని ఉన్నాయంటే ఇక్కడ ఒకటి, ఈ 3ంటికి పురి ఉండాలి. పురి లేకపోతే నువ్వు వేసుకున్నది జడగాలి, ఊడిపోతాయి, దుంగత్వం. మీకు పక్కన తెలుసు, నువ్వు బట్టే వచ్చి ఆ వెనక మెడ చూసేస్తాం. సంఘంలో పురికొల్పు చాలా అవసరం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని
కుటుంబానికి దూరంగా ఉన్నావు కానీ దేవుడు ఇచ్చిన గర్భఫలం విషయం ప్రభు దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, కూర్చోబెట్టుకున్నాడు. తండ్రికి ఏ బాధ ఉంటే ఏ బాధ ఉంటే ప్రభు దగ్గర అలా ప్రియ పెద్దలాగా కూడిపోతున్నాయని లేకపోతే నేనే సంఘంలో ఉంటే ఏయ్ నువ్వు అపహాస్యం చేస్తున్నాడు ఆయన నీ కొరకు సిలువ మోసాడు ఉమ్ము వేయించుకున్నాడు మతస్వామి 26 చదువుతున్నాడు ఆయన సమాధానంగా ఉంటుంది. కాబట్టి ఏమన్నా దొరికిన ఆలోచన రౌండ్ చేసుకోండి. చదవండి గట్టిగా. ఇదో పేట ఇదో పేట ఇదొకటి ఇదొకటి ఆ చదవం ఏమంటుంది అలా ఈ 2 మినిట్స్ పెట్టాను. ఇదొక దాంట్లో ఎందుకు పెట్టారు మాట్లాడండి. ఇదొక దాంట్లో ఎందుకు పెట్టారు కొట్టుకెళ్ళి ఒకవేళ కట్టేస్తే ఊరినప్పుడు ఊరిపోతుంది. 3 పెట్టుకోవడం వల్ల 3 పేటలు ప్రసంగి గ్రంథము 4:12 ప్రసంగి 4:12 సపోర్ట్ తీసుకోవాలి. ప్రసంగి 4:12 దానిలో దొరకదు. ఇద్దరు కలిసి రావు 3 కొని 2 కొని ఎడల పెట్టగలను ఒంటరిగానికి వెంట ఎలుగు ఒంటరి వారికి కట్ట ఎలా ఉంటారు ఒకరి మీద మరి ఒకరు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదుర్కోగలరు. 3 పేటల పాడు త్వరగా కదా. ఇప్పుడు ఇది 3 పేటలు ఉన్నాయి కాబట్టి అందరూ చదవండి. ఆవేశం మీకు అన్ని ఆనందం తెలుసు, గట్టి తెలుసు, బండి చెరువు తెలుసు, మరి బండి గుణాలు తెలుసు, ఇవన్నీ కూడా పురుషుడే. అవి ఎక్కువ పనిచేస్తాయంటే వాటి శక్తి కూలిపోయి పనిచేస్తాయి. సంఘంలో పాడుగా నిపుణులు ఉంటే పాడుగా బలం ఉంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ చూడండి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి ఏంటంటే నేనే పని మొదటి 5 ఆలోచన తీసుకున్నాడా మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం తీసుకోండి. నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చిన వాడు ఏమే కాగా ఆత్మ సత్యమే కనుక ముగ్గురు ఏకీభవించుకున్నారు, ఒకటై ఉన్నారు. 3 పేర్ల నాడు తెలియకోదండి. అన్నయ్య ఒంటిగా ఉంటే వానికి ఏం ఆధారపడదు. ఇద్దరు ఎవడన్నా సేవ్ చేస్తారు, ఎదురిస్తారు. కొన్ని సందర్భాల్లో తండ్రి కుమారుడు కలిసి ఉంటారు, లక్షణం కలిగి ఉంటాయి. కొన్నిసార్లు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ముఖ్య లక్షణాలు కలిగి ఉంటాయి. సంఘంలో విశ్వాసుల మధ్య సేవకుడు అందరికీ కుటుంబాలు, పెద్దలు కూడా అందరికీ కుటుంబాలు. ఎవడైనా బలహీనుడైనా హేళన చేసి మాట్లాడకూడదు, అది నీతిగా భావించాలి. ఎవడైనా కొట్టుకోలేదా నీళ్ళు పడతలేమో అన్నట్టుగా వ్యక్తిని ఆదరించాలి. యేసుప్రభు శ్రమలను ఎందుకు వచ్చుకుంటున్నాడు, ఎందుకు ఉపయోగించుకున్నాడు, ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు బుద్ధిస్తున్నాడు? ఆయన పొందిన శ్రమల వల్ల ఏం నేర్చుకున్నాడు? కన్నీరు చాలా అయిపోతారు, అక్కడ చాలా అయిపోతారు. మధ్యాహ్నకాల సమయంలో మీ స్థితి ఎక్కడ
పట్టాలు రాలేదు కూర్చో రాదా అక్కడే చూస్తావు నువ్వు అక్కడే చూస్తావు ఇంకోటి రండి ఇద్దరు రమ్మని చెప్పలేదా ఏ ఆగా చిన్న ముగ్గురు రండి రండి మీరు నువ్వు అక్కడ నువ్వు జోక్ కాదు నేను ఏదో చెప్పాడు కాదు నేను మీరు అక్కడ అది ప్రమాదకరమైన దారి ముంగళది ఎప్పుడు ప్రాంతమే మొత్తం ఎదుగుతుంది ఒకరితో సంప్రమే ఏమవుతుందేమో ఆ బాబు ఎక్కువ ముందు వదిలిపోయింది ఆమె బలమై ఎదుగు వీళ్ళకి బలమై వీళ్ళకి బలం సంఖ్య ఎక్కువైంది ఇద్దరి దగ్గర లేదంటే ఇద్దరి దగ్గర ఉన్నది కానీ వీళ్ళంత కాదు ఒక్కడి దగ్గర బలం లేదంటే ఉంది ఇద్దరంత లేదు ఇద్దరు ఉన్నాక ఉంది ముగ్గురంత లేదు పెంచుకోవడం సంఖ్య ఎక్కువైతే తక్కువ ఈ బలం సంఘానికి అవసరం కూర్చోండి ఇచ్చినప్పుడు రావాలా మీరు మన తెలుగులో మా పౌరు చిన్నవాడు అంగీకరించిన ఆ శ్రమలన్నీ ప్రభువుకి బలము తెచ్చిపెట్టినాయి అంటే అర్థం ఏమిటి మరణము లేనివాడు అనేటందుకు రుజువది అవి ఎంత నాకే అన్నట్టుగా అక్కడనే ఉంది ఏమని సిలువను సహించి ఎబ్రియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడి ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు అందరు తీయండి ఎబ్రియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఎక్కడి నుంచి అంటే 3వ వచనం నుంచి రత్మన చదువు అంటే మనం అలసిపోయే వరం అలసట పడకయు మనం విసుగు చెందేటోళ్ళం మీరు విసుగు చెందొద్దండి ఏం చెప్తున్నాడు అక్కడ ఇంకా ఇప్పుడు అక్కడ దానిలో చదువు 3వ వచనం నుంచి 12:3 12:3 విసుకకయు ఉన్నట్టు చాలు అక్కడ ఏమని ఉందంటే పైన మనం 2వ వచనం నుంచి వస్తే 2వ వచనం నుంచి ఆదాం చదువు 2వ వచనం నుంచి చదువు చూడండి మన ఎదుట పందెం ఉంది ఆయన ఎదుట పందెం మన ఎదుట ఉంచబడిన పందెంలో ఏముండాలి అందరు చెప్పండి ఏముండాలి సిలువ అనగానే ఓపిక శ్రమలు అనగానే ఓపిక ఇంకా చదువేమంటాడు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఏం చేసినాడు దాన్ని ఉమిసినా కూడా లెక్క చేయలేదు గుద్దినా లెక్క చేయలేదు కొట్టినా లెక్క చేయలేదు కిరీటం పెట్టినా లెక్క చేయలేదు ఇవంతా ఇంకా చదువు నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అమ్మా సార్థకం ఉండాలి నీకు ఉపయోగం ఉండాలి ఇక ఉంపించుకున్నాడు గుద్దించుకున్నాడు కొట్టించుకున్నాడు ఈడువబడ్డాడు వీడు అనిపించుకున్నాడు వీడు మరణమునకు తగినవాడు అన్నారు అన్ని సహించాడు మరి మనం ఆ స్థితిలో ఉండొద్దు
మనకు మాదిరి చూపాడు. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఆయన కష్టాలు వచ్చేది నేర్చుకోవడానికే. మీకు తెలుసో లేదో, నేను నిన్న ఇక్కడ కూడికి ముగించుకొని గుడికెళ్ళకి వెళ్ళాను. 7:15కు రమ్మన్నారు. టైం సాలకొస్తుంది అక్కడ కళ్ళకు కనపడాలని చెప్పి నేను బయట ఏడన్నా ఒక చోట నిలబడి పాస్ పోసింటే సరిపోయిండేది. వద్దు టైం అవుతుందని పోయినా. దిగినాక మళ్ళీ 1 గంటన్నర నేను నిలబడాలని చెప్పి ఓ పెద్ద మనిషిని అడిగిన, ఇక్కడ దగ్గర బాత్రూమ్లు ఉన్నాయని. బాగా వినండి, బాత్రూంలోకి పోయినా. అది హెచ్చు తగ్గులు ఉండేది నాకు తెలియదు. ఇరుసుకొని పడ్డాను నేను. నన్ను ఎట్లా పట్టుకున్నాను అనేది నా దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదు. ఆ డోర్ తెరిచిన పాపకు కూడా తెలియలేదు. నా ఎడమకాలు బటికి నీళ్ళ పక్కల నర్రము అది మొత్తం క్రాస్ అయిపోయింది. ఈయన బాగా కొట్టుకున్నది. ఇంత ఎలుపు సిమెంట్ వేసి కట్టినారు. అదే నేను ఏం వదులుకోలే. వాళ్ళంతా బాధపడ్డారు. సార్ ఎట్లా సార్ దుమ్ము అదంతా తోడ్చడానికి ఆ జలాటి మురికితో ఇంకేనా నేర్చుకోవాలనో. 1 గంటన్నర ప్రసంగం చేసి మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఇంత సనుక్కోలేదు. నువ్వు ఎందుకు పడ్డావో నేర్చుకోవాలి. ఒకడు ఉమ్మిసినాడంటే సహనం నేర్చుకోవాలని ఉమ్మని చెప్తాడేమో. ఒకడు తిట్టినాడంటే దీవించు అంటావో లేదో వాడిని ప్రేరేపిస్తాడు దేవుడు. వాడిని తిట్టురా అని. సిలువ అనుకుంటే సంతోషం అనుకున్నావమ్మా. భక్ష్యాల పండుగ కాదు సిలువ అంటే, శ్రమలు. కనుక నేను ముగించే ముందు చెప్తున్నా, చదవండి మళ్ళీ ఒకసారి. హెబ్రీ 5:7-8 అందరూ చదవండి, ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. తీసుకొని అందరు తీసుకొని, అన్నోళ్ళు కూడా అందరూ చదవాలి. అమ్మ మీరు కూడా అందరూ చదవాలి. ఆయన కుమారుడై ఉండి దాని క్రింద ఏముంది తెలుసా? నిత్య రక్షణ. చూడ అదే మాటనే ఇప్పుడు 8వ వచనం కిందనే. చదవండి అందరూ. వారిని 8వ వచనం కింద 9వ వచనం ఉంది కదమ్మా, కంటిన్యూ చేయండి. నిత్య రక్షణకు కారకుడు. మనలో ఇప్పటికెన్నో బలహీనతలు ఉన్నాయి. లేవని ఎవరైనా చెప్పగలరా? నాలోనే ఏం బలహీనత? పాపాలు కాదు, బలహీనతలే వీక్నెస్ పాయింట్. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే టైర్కి బుస్సుమని పోవాల్సిన పనిలే. ఇందు నుంచి గూడూరు దాటినాక బండిని కూర్చొని పెడుతుంది. బైక్ ఏం బర్ర అని పోవాల్సిన పనిలే. చిన్నగా పోతూ ఉంటే గుడిపాటికి పోయినాక బండి కూర్చొని పెడుతుంది. ఏం గాలి అంటే ఇంక ఊకుండాల్సిందే. వీక్ పాయింట్, సెల్ఫ్ వీక్, చిన్న చిన్న బలహీనతలు. ధాన్య భక్తుడు అన్నాడు, ఎరిగినే చెడు ఉమిసి. మీకు తెలియదు, రియల్గా జరిగినది చెప్తాను. ఇట్లుండాలని అందరిని పిలిచి నెలకోపారి మీటింగ్ పెట్టేవాడు ఒక ఉద్యోగస్తుడు. కోడమూరులో ఉంటాడు. అందరినీ మీరు అట్లుండాలని చెప్పేవాడు. అట్లా చెప్పేవాడు. నేను అనుకునేది, ఈ బ్యాటరీ ఎంతవరకు ఉంటుందిలే అనుకుని నా మనసులో నేను అనుకునేది. ఒకరోజు తన నోటి నుంచే చెప్పాడు. కండక్టర్ సీట్లో కూసుకున్నాడు. ఎవరు? ప్యాసింజరు కండక్టర్ సీట్లో. అంత రష్గా ఉంది బస్సు. టికెట్లు ఇచ్చాడు, అంత ఇచ్చినాడు, అంత చేసినాడు. ఏమయ్యా, గర్భవతి కనపడితే నువ్వు లేస్తావా? ఓ ప్యాసింజరు నిలబడితే నువ్వు లేచి సీట్ ఇస్తావా? సేవకులను ప్రశ్నించడం. కండక్టర్ సీట్లో ప్యాసింజర్ కూసుకుంటే లేస్తావా? తనలా ఏం మాట్లాడినాడు? సులభము చెప్పేది, అనుసరించుట చాలా కష్టం. అమ్మా, అనుసరించుట. నేను ఒక మాట అడుగుతాను యవన స్త్రీలను. వాళ్ళు చెప్తారు కూడా, ఎందుకంటే దేవుడిని ఎట్లయినా ఇచ్చిస్తారు, కానీ చేయరు, కార్యం చేయరు. దేవుడు గొప్పనా మాని? నువ్వు గొప్ప? దేవుడు నీకు భర్తనిచ్చినాడు, ఆయన గొప్ప, దేవుడు గొప్ప? గట్టి చెప్పా.
ఆ యువతల సువర్ణ ఉంది. ఏమ్మా దేవుడు గొప్పనా నువ్వు గొప్పనా? నిజంగా చెప్పండి. ఇప్పుడు ఫెయిల్ అవుతారు చూడి. మరి ఈ రంగురంగుల చిత్రాలను విడిచిపెట్టి సామాన్యమైన బట్టలు కట్టగలరా దేవుని కొరకు? మా దేహం గొప్ప అంటారు. ఎక్కడ ప్రేమించేది? నన్ను అడిగితే అందరూ స్నానాలు చేసి వచ్చారు ఇలా. మరి ఎవరైనా నా లెక్కలు ఊకొచ్చినారో ఏం తెలదు. ఈ అడ్డు పంచం జాలట్లో పొరలాడింది, పంచం కూడా జాలట్లో పొరలాడింది. ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధికు. జక్కయ్య యేసు ప్రభు ఇంటికి స్నానం చేసి పిల్లలేదు ఆయన్ని. మురికి కుంపటితోనే పిలిచాడు. యేసు హృదయంలో నీ హృదయంలో వెలుగు రావాలి. యువర్ హార్ట్ ఈజ్ వైట్. నీ గుండె వైట్ కావాలి, తెలుపు కావాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు. ఏమి అన్ను వాళ్ళకి జీవించాలంటే నీ శరీరానికి శ్రమలు కావాలి. నువ్వు వాళ్ళకి జీవించాలంటే నీ శరీరానికి శ్రమలు కావాలి. ఈ శరీరం నలిగితే మనసు నలిగిపోతుంది. విరిగి నలిగిన మనసు. 51వ కీర్తన చివరిసారిగా 51వ కీర్తన 16-17. విరిగిన మనసే నీకే పాడు యేసు ఉన్నత. అందరూ విరిగేనా తీసింటే చదవండి 51వ కీర్తన. గట్టిగా చదవాలమ్మా, అంత హైట్ ఉన్నావు నువ్వు. అక్కడ ఆడన నువ్వు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను ఇంకేమంటే చదువు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. చివరి కూడికగా పెసలు తిన్నలో చివరి కూడిక సాయంకాలం వెళ్ళాలి. ఇదే డ్రెస్తోనే వెళ్ళాల అమ్మాయి, ఇదే డ్రెస్తోనే. డ్రెస్సు సిద్ధమా మనసు సిద్ధమా చెప్పండి. సిద్ధ మనస్సు అని చూడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదువు. పైన పాదములకు సిద్ధ మనసు అని చూడు. ఎన్నో వచనం 7 15 చదువు అన్నా. ఎఫెసీ 5:15. సిద్ధ మనస్సు అని చూడు. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చే వేళ హయవు. ఆ పెండ్లి కుమారుడు వస్తున్నాడు. ఇంకా అది ఇది ఎందుకు? ఇంకా పెండ్లి కుమారుని కంటే ఇవేమి ఎక్కువైనవి కథలో. ఇంకా పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు. రూతు 1:18 చూడండి. రూతు 1:18. ఇంతసేప తనతో కూడా వచ్చుటకు ఏమి కుదిరినది అమ్మా? ఇప్పుడు చెప్పండి, దేవునితో మనసు సిద్ధమా? లేకపోతే ఏం పాపరాలు నీళ్ళు పోసుకుని లేచినమా, ఇంక ఆడొస్తావు అని కాసి ఇంకా రాలేదు. ఏం రత్తమ్మా ప్రార్థనకు రాకపోతే ఇవాళ నీ జాగంతా ఖాళీ కదరా అని అంటే నీ బట్టలు ఉతుకులేరు, ఏం ఉతుకులేరు, ఇంకా ఆడ వస్తావని. విరిగి నలిగిన మనస్సు ప్రభుకి ఇష్టమైనది. అందుకే మన కొరకు ఆయన విరిగిపోయాడు, నలిగిపోయాడు సిలువలో. మన తీర్మానం ఏంటి? మణి సువర్ణ ఇద్దరు సాక్ష్యం ఇచ్చారు దేవుడు గొప్ప అని. పెదవులతో ఉన్నారు వాళ్ళు. అదే మాట నిజంగా చెప్పగలిగితే దేహ అలంకారం విడిచిపెట్టాలి, సామాన్యమైనవి దేహాన్ని కాపాడుకున్నట్టుకు ధరించాలి. ఏం పాప ఇట్లా అయిపోయింది, మీకేం తిక్కలేసిందని అంటే అది దేవుని తిక్క, అది యేసయ్య తిక్క, అది పరలోకపు తిక్క. ఊకుండమ్మ, దేవుడిని దీవించుగాక. నేను అడుగుతా, ఋతమ్మ ఎట్లాంటి బట్టలు కట్టుకొని వచ్చి ఉంటుంది మోయాబు నుంచి? మా పేరు పెట్టుకున్నావు చెప్పా. ఋతమ్మ ఎట్లాంటి బట్టలు కట్టుకొని వచ్చి ఉంటుంది? అవి లేవు ఆమెకు. విధవరాలు కదా, భర్త లేడు కదా, ఇంకేం కట్టుకుని ఉంటుంది? సామాన్యమైనవి. అయితే ఇంటికి వచ్చినాక గొప్ప ఆధిక్యత పొందింది. నేను చెప్తాను, ప్రభు కొరకు నువ్వు ఏమి విడిచిపెట్టకపోతే ఆయన సన్నిధి దొరికేది చాలా కష్టం. మోకరిద్దాం. ప్రభు చేసిన రక్షణ కార్యమును బట్టి ప్రభుని స్తుతించి ఆరాధించుదాం. ఫ్యాన్లు బంద్ చేయండి.